హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మా పాపకి 3rd మంత్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. 4th మంత్ అయితే ఎంటర్ అయింది. ఫోటోషూట్ అయితే చేస్తున్నాను 4th మంత్ది. ఇంట్లోనే సింపుల్గా ఎట్లా చేయాలో చూపించేస్తాను. నేను వచ్చేసి వీటితో అయితే చేస్తున్నాను అనమాట. మనకి ఆర్టిఫిషియల్ దొరుకుతాయి కదా బయట, వీటితో అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇదొక కలరు, 2 కలర్స్ అనమాట. ఇది పెడితే బాగా లుక్ వస్తుంది అనేసి వీటితో అయితే చేస్తున్నాను. ఎట్లా చేశాను ఏంటనేది కంప్లీట్గా చూపించేస్తాను, చూసేయండి. సో ఫ్లవర్స్ అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. అవి అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఫొటోస్కి లుక్ అయితే సూపర్గా అయితే వస్తుంది అనమాట. నేను ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా బర్త్డేస్ అయినా కూడా ఆ ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేస్తాను అనమాట. చాలా బాగా వస్తుంది. మా అమ్మ బర్త్డే అప్పుడు కూడా అదే పెట్టేశాను. వెనక కటన్లాగా కట్టేసి ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసామన్నమాట. చాలా బాగా వస్తుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్సలెంట్గా అయితే పడతాయి అనమాట ఆ ఫ్లవర్స్. మా చెల్లి హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా ఆ ఫ్లవర్సే యూజ్ చేసింది అనమాట. పిన్ని తీసుకొని వచ్చింది బయట నుంచి. ఇంకా నేను ఫస్ట్ మంత్ అప్పుడేమో మా ఇంటి దగ్గర చెట్లు ఉంటే దాని ఆకులు పువ్వులు అవి పెట్టేసి తీసాను అనమాట ఫస్ట్ మంత్కి. సెకండ్ మంత్కి వచ్చేసి కుకింగ్ థీమ్ అయితే పెట్టి తీసాను. 3rd మంత్కి వచ్చేసి బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనవి, ఆ బ్యాంగిల్స్ పెట్టి అయితే తీసాను అనమాట. ఇప్పుడు 4th మంత్కి వచ్చేసి ఏం ఐడియా అయితే సడన్గా రాలేదు. అందుకనేసి ఈ ఫ్లవర్స్ అయితే గుర్తొచ్చాయి అనమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటితో అయితే ట్రై చేసి చూద్దామనేసి. అంటే ఎట్లా చేయాలి ఏంటి అనే ఐడియా అయితే లేదనమాట. స్టార్ట్ చేసేద్దాము, ఎట్లా వస్తుందో చూద్దామనేసి అవైతే తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఒక బెడ్షీట్ అయితే వేసాను అనమాట. బెడ్షీట్ వేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది కదా కింద అనేసి బెడ్షీట్ అయితే వేసాను. వేసిన తర్వాత దానిపైన వైట్ కలర్ పంచ అయితే వేసాను అనమాట. మా తాతయ్యది. అంటే పంచి ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఏమైనా క్లాత్లు ఉంటాయి కదా వెనక సైడ్ బ్యాక్గ్రౌండ్ కట్టుకోవడానికి, అట్లాంటి క్లాత్లు ఏమన్నా ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా చుట్టూరు గోల్డ్ కలర్ అంచు ఉంటే అది కనిపించకుండా దాని కిందకైతే మడ్ చేస్తున్నాను అనమాట. బెడ్షీట్ కిందకి అది కనిపిస్తే మళ్ళీ బాగుండదు కదా, కొంచెం బార్డర్ లాగా పడుతుంది అనేసి. అంటే చుట్టూ 4 పక్కల కరెక్ట్గా లేదనమాట. అందుకనేసి ఎందుకులే మళ్ళీ ఒక సైడ్ కనిపిస్తే ఒక సైడ్ కనపరాకుండా బాగుండదు అనేసి 4 సైడ్ అయితే క్లోజ్ చేసేసాను, లోపలికి మడిచేసాను అనమాట. ఇప్పుడు ఆ రెడ్ పెట్టాలా ఎల్లో పెట్టాలని కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనమాట. ఆ రెడ్ కలర్ వచ్చినవేమో 4 నెంబర్ పెట్టేద్దాము అనుకున్నాను. అదైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా 4 అనేది అనేసి అనుకున్నాను అనమాట. ఈ ఎల్లో కలర్వి చుట్టూ ఇట్లా బార్డర్ లాగా పెడతామనేసి అట్లయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మైండ్లో అయితే ఏ థాట్ లేదనమాట ఎట్లా చేయాలి ఏంటి అనేసి. స్టార్ట్ చేసేద్దాము, ఎట్లా వస్తుందో చూద్దామనేసి స్టార్ట్ అయితే చేసేసాను. కొంచెం అంటే గూగుల్లో యూట్యూబ్లో అట్లా చూశాను కానీ ఏమంతగా ఐడియా అయితే రాలేదనమాట. ఎట్లా అంటే మన దగ్గర ఉన్నది ఇవే కదా మెటీరియల్, అయితే వాళ్ళు వేరే పెట్టి యూజ్ చేశారు. ఇంకా ఎట్లా పెట్టాలో అయితే అంతగా ఐడియా లేదు, అంత థాట్ రాలేదనమాట. ఇంకా ఓన్గా ఎట్లా అయితే అట్లా చేసేద్దామనేసి స్టార్ట్ అయితే చేశాను అనమాట. చేసేసి చూసారు కదా 4 అయితే నాకు ఆ పింక్ కలర్ వాటితో అయితే బాగా నచ్చింది. అదైతే బాగా లుక్ వస్తుంది అనేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట 4 పెట్టడానికి. చుట్టూరు కూడా అవే పెడితే బాగుంటుంది అనిపించింది కానీ మళ్ళీ 4 నెంబరు అలాగే చుట్టూరు అది కూడా ఒకటే కలర్ అయిపోతుంది కదా మళ్ళీ అనేసి చుట్టూరు ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ పెట్టేద్దామని. అవి కూడా ఉన్నాయి పింక్ కలర్వి కూడా, కానీ పింక్ కలర్ పెట్టేస్తే చుట్టూ అది బార్డరు అదే కలర్ అయిపోతుంది, 4 నెంబరు అదే కలర్ అయిపోతుంది అనేసి అదైతే తీసుకోలేదనమాట. ఇంకా ఎల్లో కలర్ తీసుకుందాం. అదైతే కొంచెం రియల్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆర్టిఫిషియల్గా అనిపించట్లేదు. కొంచెం ఇవైతే అనిపిస్తున్నాయి 4 నెంబర్కి పెట్టింది అనిపిస్తున్నాయి. చూడంగానే కనుక్కోవచ్చు ఆర్టిఫిషియల్ అనేసి, ఎందుకంటే పింక్ కలర్ వచ్చినాయి కదా మధ్యలో. పింక్ కలర్ బంతిపూలు అంతగా ఉండవు కదా, నాకు తెలిసి ఉండవు. అంతగా ఉండడం ఏంటి, అసలు ఉండవు పింక్ కలర్ నాకు తెలిసిన వరకు. నేనైతే చూడలేదు పింక్ కలర్ బంతిపూలు. ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అవే చూసాను అనమాట. పింక్ కలర్ అయితే ఉండవు కాబట్టి అది ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. కానీ ఈ పైన చుట్టూరు బార్డర్కి పెట్టినవి మాత్రం అవి ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయి, ఆర్టిఫిషియల్ అనిపించట్లేదు అనమాట. సో అందుకనేసి అవి అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇంకా 4 నెంబర్కి అయితే అది తీసుకుంటే పింక్ కలర్ తీసుకుంటే బాగా బ్రైట్గా కనిపిస్తుంది కదా అనేసి అదైతే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఫైనల్గా ఇట్లా పెట్టేసి సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత నాకైతే అంత లుక్ అనిపించలేదు అనమాట. లుక్ అనిపించలేదు కాబట్టి మళ్ళీ బయట మా ఇంటి దగ్గర చెట్లు ఉంటే మందారం చెట్లు ఉంటాయి కదా, మందార పూలు, వాటి ఆకులు అయితే తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి పైన వరకు పెట్టాను. ఫస్ట్ పైన ఉంటుంది కదా బార్డరు, ఓన్లీ పైన సైడ్ ఒక్కటి పెడితే బాగానే ఉంది, కొంచెం లుక్గా అనిపించింది. సరే ఓకే ఇంతవరకు పెట్టేద్దాం అనుకున్నాను కానీ చుట్టూరు పెడితే మళ్ళీ బాగుంటుందో అనిపించింది అనేసి పైన బార్డర్ వరకు పెట్టాను అనమాట.
పైన పడుకోబెట్టాం కదా, పైన తలపైన బార్డర్ వరకు పెట్టాను. పెట్టి చూస్తే మళ్ళీ సరే చుట్టూరు కూడా పెట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో అనేసి పెడుతున్నాను అనమాట. చుట్టూరు పైన పెట్టేసరికి కొంచెం లుక్ వచ్చింది, బాగుంది. ఆ బంతి పువ్వులు అదే ఎల్లో కలర్ పువ్వులు కదా, ఎల్లో కలర్ పువ్వులకి గ్రీన్ కలర్ లీవ్స్కి బాగా అనిపించింది అనమాట. మామూలుగా వీడియో తీస్తున్నప్పుడు కానీ ఫొటోస్కి కానీ ఎక్సలెంట్గా అయితే వచ్చింది, చాలా బాగా అనిపించింది. అందుకనేసి ఇంకా చుట్టూరు అయితే పెడుతున్నాను అనమాట. చుట్టూరు అయితే అట్లనే పెట్టేసాను. ఆకులన్నీ తీసుకొచ్చేసి మా చెట్టు సగం ఖాళీ అయిపోయింది అనమాట. ఆకులన్నీ అంటే మనం చెట్టుకి ఆకులు తీసినా మళ్ళీ వస్తాయి కదా, ఆకులు కొమ్మలు ఏమైనా ఇరిసినా కూడా మనం ఎంత తీస్తామో అంతకి ఇంకా డబల్ వస్తాయి అనమాట ఆకులు. మనం తీసామని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మనం తీసిన దగ్గర ఒక ఆకు తీస్తే 2-3 ఆకులు వస్తాయి అనమాట. అట్లా ఇంకా ఆకులన్నీ తీసుకొని వచ్చేసి మొత్తం చుట్టూరు అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత లుక్ అయితే ఎక్సలెంట్గా అయితే వచ్చింది. ఇంకా ఏమన్నా మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తెచ్చి, అంతే క్లాత్ అంతా వైట్గా కనిపిస్తుంది కదా, అట్లా కనిపించకుండా కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ వేద్దామా, లేకపోతే చిన్నవి ఇవే ఆకులు తీసుకొచ్చి చిన్న చిగుర్లు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి వేద్దామా అనిపించింది. కానీ మళ్ళీ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకనేసి వేయలేదనమాట. చూసారు కదా లుక్ ఎంత బాగా అనిపిస్తుందో. అస్సలు చుట్టూరు అక్కడ బార్డర్కి పెట్టినవి అయితే సేమ్ అసలు ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయి అనమాట చూడ్డానికైతే. ఇక్కడ ఫోన్లో కూడా అట్లే కనిపిస్తున్నాయి. అక్కడ గ్రీన్ కలర్వి కనిపిస్తున్నాయి కదా వాటివి, అవి చూస్తేనే ఆర్టిఫిషియల్వి అని కనుక్కునేటట్టుగా ఉన్నాయి. మామూలుగా అయితే అసలు సేమ్ ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నట్టే ఉన్నాయన్నమాట. ఇంకా మా పాపనైతే తీసుకొచ్చి పడుకోబెట్టేశాను. ఈసారి అయితే పింక్ కలర్ గౌన్ అయితే వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా నేనేం డ్రెస్ చేంజ్ చేసి తీయలేదు ఫొటోస్, ఆ డ్రెస్ మీద ఒక్కదాని మీదే తీసాను అనమాట. ఇంకా 4 పెట్టేసి అయితే తీసాను సక్సెస్ఫుల్గా. 4th మంత్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఫొటోస్కి అయితే కొంచెం కోఆపరేట్ చేసింది, నిద్రపోతూ ఉండేదని తీసుకొచ్చాను అనమాట. ఇంకా కదలకుండా ఉంది. ఫొటోస్ తీసినంతసేపు ఫొటోస్ అయితే బాగా వచ్చాయన్నమాట. ఇంకా ఫొటోస్ తీసిన తర్వాత ఇంక ఇట్లా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఆడుకునేటప్పుడు వీడియో అయితే తీసాను అనమాట. అప్పుడే నిద్ర లేసింది కాబట్టి కొంచెం అట్లా ఫొటోస్ తీయించింది, లేకపోతే అస్సలు సరిగ్గా ఉండేది కాదు. ఫొటోస్ తీయడానికే కష్టం అయిపోయేది అనమాట. చూసారు కదా ఆవలిస్తుంది. అప్పుడే నిద్ర లేచింది అనమాట. నిద్ర కూడా లెగవలేదు, నేను లేపి తీసుకొచ్చాను అనమాట. లేపి తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఇంకా లుక్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. ఎక్సలెంట్గా వచ్చినాయి ఫొటోస్ కూడా, చాలా బాగా వచ్చినాయి. నేను ఎట్లా వస్తుందో ఏమనుకున్నా, అసలు ఐడియా లేకుండా స్టార్ట్ చేయడం కదా. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా దేంతో చేయాలో అర్థం కాలేదు. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంక దీంతో అయితే చేశాను అనమాట. ఫైనల్లీ సూపర్గా అయితే వచ్చింది. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.